ప్రతి కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో అందులో భాగంగానే మన ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కళాశాలకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ గోపీనాయక్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్, మన చుట్టూ ఉండే పరిధిలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, యంగ్ డైనమిక్ హీరో ప్రవీణ్ కుమార్ సార్, ప్లీజ్ కమ్ టు డయాస్. సార్ వాళ్ళ ఫాదర్ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాబట్టి సార్ మీద మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం సార్. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చిన నవకిషోర్ బాలముని సార్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మన కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ నాగరాజ్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన ఎన్సిసి ఆఫీసర్, డైనమిక్ లీడర్ బాలకృష్ణ, ప్లీజ్ కమ్ టు డయాస్. నెక్స్ట్ విద్యార్థుల వెంట ఉంటూ విద్యార్థులకు అనేక కోర్సుల యొక్క సర్టిఫికెట్లు తెప్పిస్తూ విద్యార్థుల యొక్క మనస్సులలో అతి గాఢంగా అతుక్కపోయిన మన రాఘవేంద్ర సార్ గారిని వేదిక ఆరోగ్యంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా మన ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ గోపీనాథ్ గారిని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా యూత్ ఏ విధంగా భద్రత లేకుండా వాహనాలపైన సంచరిస్తూ తమ యొక్క విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ముఖ్యంగా పోలీసు శాఖ వారు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే రోడ్ సేఫ్టీ మిషన్ అనే పేరుతో. ఆ కార్యక్రమంలో భాగంగా మన పట్టణానికి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రవీణ్ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ బాలముని గారు ఇవాళ మన కళాశాలకు వచ్చి మీ యొక్క విలువైన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మీ యొక్క బాధ్యత ఏమిటి, మరి ముఖ్యంగా చూస్తూ ఉంటే నిన్న మొన్న పేపర్లో కూడా రావడం జరిగింది, ఎంత పర్సంటేజ్ యాక్సిడెంట్కి లోన్ అవుతున్నారు, అందులో ఎంత పర్సంటేజ్ యూత్ ఉన్నారు. నిజంగా కూడా ఒక విధంగా నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి దానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వడానికి వచ్చినందుకు వీళ్లకు ప్రత్యేకంగా మన కళాశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సిఐ గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా, తమ యొక్క ఫీలింగ్స్ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా మార్నింగ్ గారు ప్రత్యేకంగా ఎస్కేపీ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క స్టాఫ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. ప్రతిసారి కూడా మేము ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనుకుంటే మేము చెప్పిన వెంటనే మాకు కోఆపరేట్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి మాకు కోఆపరేట్ చేసిన కాలేజ్ యాజమాన్యం అందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాకు ఖచ్చితంగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారానే ఏదున్నా కూడా
ఇవంతా కూడా పోలీసులో ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో భాగంగానే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అన్ని చేసేవి కార్యక్రమాలు కూడా. సో అందులో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో భాగంగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంతమందికి మేము అవగాహన కల్పించితే అందులో మా మాటలు మా ద్వారా అవగాహన చెంది ఎవరైనా ఒక్కరు కూడా ప్రాణాలు నిలుపుకుంటే కూడా అది మేము సాధించిన విజయంగా భావిస్తాం. కాబట్టి అవగాహన కార్యక్రమం ద్వారానే కొంచెం క్రైమ్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎంతో తోడ్పడుతున్నారు. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఎస్కేపీ కాలేజ్ మా జ్యుడిషియల్లో మాకు ఉండడం చాలా సంతోషకరము. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా మెయిన్గా ఈరోజు వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ సేఫ్టీ సంబంధించి జనవరి 1, 2026 నుంచి 31 జనవరి 2026 వరకు రోడ్ సేఫ్టీ మంత్గా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా మనకు పిలవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు అనంతపురం జిల్లాలో మన గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు 27 తారీఖు నుంచి ఈ నెల 31 వరకు కూడా మనము ఈ రోడ్ సేఫ్టీ మిషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే రోజు ఒక ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనకు మెయిన్గా ఈ కాలేజ్లో కొంచెం అవేర్నెస్ కల్పించమని చెప్పేసి మనకు ప్రోగ్రాంలో ఉంది. ముఖ్యంగా మనకు మెయిన్గా స్టూడెంట్స్ కాలేజ్లో ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంతమంది యూత్ ఉన్నారు, మీకు పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది మనకు గ్యాదర్ అయ్యేది కాలేజ్లో. కాబట్టి మీ ద్వారా మేము ఎక్కువ సమాచారాన్ని బయటికి చేర్చాలని చెప్పే ఉద్దేశంతోనే మాకు డిపార్ట్మెంట్ వారు కాలేజీలో కూడా మీటింగ్ పెట్టమని చెప్పారు. సో ఇందులో మెయిన్ స్టూడెంట్స్ మీరు ఎంతమందికి అందరికీ 2 వీలర్స్ వచ్చు? చేతులు ఎత్తండి ఒకసారి. 2 వీలర్స్ వచ్చిన వాళ్ళు అంతేనా? సైకిల్ కాదు, 2 వీలర్, మోటార్ సైకిల్, స్కూటీ కూడా అంతే. ఇంకా సో ఇప్పుడు అట్లే చేతులు ఎత్తిన వాళ్ళలో ఎంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది? నడిపే వాళ్ళు రా, ఇంటికి కూర్చున్నాడు కాదు. చేతిన వాళ్ళు ఎత్తిన వాళ్ళు ఎంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది? సో నాకు తెలిసి ఇక్కడ అందరి ఏజ్ 18 years క్రాస్ అయింది కదా ఇంచుమించు. సో మనం ఫస్ట్ ఏమంటే ముందుగా మీ అందరు కూడా 8 years దాటిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీ అందరు చేయాల్సిన పని డ్రైవింగ్ లైసెన్స్ మనకు గుంటకల్లో ఆర్టీఓ ఆఫీస్ ఉంది. మీరు పోయి ఒక అప్లికేషన్ అక్కడ ఇస్తే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఒక ఎల్ఎల్ఆర్ ఇస్తారు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ముందుగా మీరు చేసిన పని కాలేజ్ నుంచి డిగ్రీ అయిపోయే లోపల 18 years అనేది మనకు నిబంధన. అందరికి 18 years ఉండే కదా. సో ఇంకా ఇంతకుముందు 8th class చదువుతూనే అని చెప్పేసి నిబంధన ఉండేది. ఇప్పుడు అది కూడా తీసేసిన ఆర్టీఓలు. ఎవరైనా వ్యక్తి ఆధార్ కార్డు తీసుకుపోయేసి 8 years దాటిపోతే మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ముందుగా చేసిన పని ఈ స్టేజ్ నుంచే. ఎందుకంటే చాలా మందికి 40-50 years వచ్చినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండవు వాళ్ళ దగ్గర. మనకు ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ మన ద్వారా వేరే వాళ్ళకు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మనకు జరిగిన మన కుటుంబానికి ఏమైనా సహాయం కావాలంటే ఇన్సూరెన్స్ కావాలంటే మనకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేదు మన వల్ల ఎదుటలకు ఏమైనా గాయం తగిలి వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ రావాలంటే కూడా ముందు మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో ఆ విధంగా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. ఈవెన్ అమ్మాయిలు కూడా. మాకేమో ఆఫర్ లేదు సార్, పోలీసు వాళ్ళు ఆఫర్ అంటే చట్టం అందరికీ ఒకటే. మేము మానవతా దృక్పథంతో కన్సల్ట్ చేసి లేడీస్ కదనే ఉద్దేశంతో మేము రోడ్ల మీద కూడా ఎక్కువగా ఆపడం లేదు. అట్లా చెప్పేసి రోడ్డు మీద ప్రమాదాలు వాళ్ళకేమి స్పెషల్గా ఏం లేదు చట్టము. సో అమ్మాయిలు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండండి. అది మన సేఫ్టీ మన మంచి కోసమే. డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనకు అవగాహన తెలుస్తుంది. సో రోడ్ సేఫ్టీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పేసి మనకు తెలుస్తుంది. దాని తగ్గట్టుగా మనం డ్రైవింగ్ చేస్తాం కాబట్టి రేపొద్దున ఏదైనా ప్రమాదం జరగకుండా చూసుకోగలుగుతాం. సో ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటే రోడ్డు మీద మన ఏపీలో కర్ణాటక కొన్ని స్టేట్లలో ఆల్మోస్ట్ అవేర్నెస్ పైన హెల్మెట్స్ పైన బాగా అవగాహన వచ్చింది. మన ఏపీలో మన అనంతపురం జిల్లా కొన్ని ఏరియాలో ఇంకా రూరల్ ఏరియా కాబట్టి చాలా మటుకు పూర్తిగా అవగాహన లేదు. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 వీలర్ రైడర్స్కి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణం అనేది నిలబడుతుంది అన్నమాట. మనకు కింద పడినప్పుడు దెబ్బలు కాలు చేతులు అవుతే ప్రాక్టీస్ కావడము అంతకన్నా మేజర్ విషయం ఏముండదు. కానీ తలకు తగలడం వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. 100% ప్రాణం పోతుంది తలకు దెబ్బ తగలడం వల్ల. మనకు అన్ని చనిపోయే వాళ్ళు కూడా తల దెబ్బ తగలడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి
ఖచ్చితంగా రైడర్స్ 2 వీలర్ ఎవరైతే వాహనం నడుపుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే విధంగా మీరు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉండొచ్చు, మీ నాన్న ఎవరైతే ఉన్నారో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేయండి హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి. మీరు అనుకోవచ్చు చిన్న రోడ్లు, విలేజ్ రోడ్లు, చిన్న చిన్న పనుల కోసం బయటకు వెళ్తుంటారు, టౌన్లో కదా ఏమీ అవసరం లేదన్నట్టు. కానీ ప్రమాదం అనేది ఎక్కడో నుంచి వస్తుందో మనం ఊహించలేము. మనం కరెక్ట్గా వచ్చినా కూడా ఎంత నుంచి ఏదో వెహికల్ వచ్చి ఇంటికి ఇవ్వచ్చు, దానివల్ల కింద పడడం వల్ల మనము తలకు దెబ్బ జరిగి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఎవరైతే కుటుంబంలో పెద్ద ఒకసారి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి ఒక ఎర్నింగ్ పర్సన్, ఫ్యామిలీలో ఒక ఎర్నింగ్ పర్సన్, బయట తిరిగే వ్యక్తి, సంపాదించే వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం పూర్తిగా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. సో దృష్టిలో పెట్టుకోండి. హెల్మెట్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. మీ పేరెంట్స్కి చెప్పండి, నాన్నలు ఎవరైతే ఉన్నారో బయటకు వెళ్తుంటారు కదా వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. మేము ఆల్రెడీ రోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, ఫైన్స్ చేస్తున్నాము. ఫైన్స్ చేయడం అనేది మేము ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక భాగమే. మేము వేసే ప్రతి ఒక్క చరణ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వెళ్తుంది, ట్రెజరీకి. దానివల్ల మీకు ఫైన్, మీరు హెల్మెట్ పెట్టుకుని వస్తే మేము బండి అసలు ఆపం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ పెట్టుకుంటే ఫస్ట్ బండి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మేము ఫైన్ చేస్తున్నాం, ఎన్ఫోర్స్ చేస్తున్నాం. మీరు చెప్పిన మాట వినడం లేదు, ఒకరి బాబు ఈసారి నెక్స్ట్ టైం అన్నా హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తుంటారు, ఈవెన్ 4 మెంబర్స్ వెళ్తుంటారు. ఒక 2 వీలర్ అనేది డిజైన్ చేయడం ఓన్లీ ఫర్ ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి. మూడో వ్యక్తి కూర్చుంటే టెక్నికల్గా దానిపైన బ్యాన్స్ సెట్ కాదనే ఉద్దేశంతో మనకు రూల్స్ పెట్టినారు, మోటార్ వెహికల్ రూల్స్. ఇద్దరు మాత్రమే ప్రయాణించాలా, మూడో వ్యక్తి ప్రయాణిస్తే అది వెహికల్ బ్యాలెన్స్ తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో ట్రిపుల్ రైడింగ్ కూడా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా స్టూడెంట్స్ ఇంకా అలవాటు లేదనుకుంటున్నా, చేసుకోకుంటే ఇంకా మంచిది. సో మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి సజెస్ట్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్కి ఇప్పుడు నేను చెప్పిన డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ మేమే డైరెక్ట్గా చలానా వేస్తాం రోడ్డు మీద. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్కి మా చేతిలో చలానా వేసేకి ఉండదు. నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఆ పర్సన్ని. 10,000 రూపాయలు ఫైన్ డ్రంక్ అండ్ డ్రైవ్కి. మేము ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటే ఇంకా వాళ్ళ కాలు పట్టుకుంటారు, వీళ్ళ కాలు పట్టుకుంటారు, మాకు ఫోన్ చేపిస్తారు. కానీ అని మేము ఎందుకు పట్టుకుంటామని కొంచెం కూడా ఆలోచించట్లేదు. మనకు కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మన బస్సు కాల్పింది. ఎవరికైనా ఐడియా ఉందా? ఏ విధంగా జరిగింది తెలుసా మీకు? సో అందరికి తెలిసి ఉంటుంది. కేవలం 2 వ్యక్తులు మందు తాగి రోడ్డు మీద నడపడం వల్ల, వాడు మందు అయినడం వల్ల వాడు అన్కంట్రోల్ అయిపోయి రోడ్డు మీద కింద పడి వాడు చనిపోయి, ఆ చనిపోయినప్పుడు ఆ 2 వీలర్ అట్లా రోడ్డు మీద ఉండడం వల్ల ఆ బస్సు అతనికి ఆ బండి కనపడకపోవడం వల్ల దానిపైన ఎక్కించేసి ఆ రాపిడికి ఇంజన్ ఫ్యూయల్ లీక్ అయిపోయేసి బ్లాస్ట్ అయిపోయి లోపల ఉన్న పబ్లిక్ చనిపోయారు 22 మంది. సో ఎక్కడ మొదలైంది ఒక్కసారి ఆలోచించండి. వాడు తాగి నడిపి రోడ్డు మీద హైవే మీద పోవడము, వాడు కింద పడి చనిపోవడము, ఆ తర్వాత ఆ బండి రోడ్డు మీద ఉండడం వల్ల బస్సు దానిపైన వెళ్ళడము. సో ఆ విధంగా ఇట్లా ఘటనలు మేము కొన్ని లక్షలు చూస్తుంటాం. మా కాన్సెప్ట్ ఏమంటే పబ్లిక్ ఎవరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోకూడదు, గాయాలు పోకూడదు అనే ఉద్దేశమే మాది మెయిన్ ఉద్దేశం. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకు తాగి బండి నడపడం నేరం. దానికి 10,000 రూపాయలు జరిమానా ఉంటుంది. అదేవిధంగా దగ్గర అది జడ్జి గారి డిస్క్రిప్షన్, అది వారం నుంచి నెల రోజుల వరకు జైలు శిక్ష కూడా వేయచ్చు. మేము పట్టుకున్న తర్వాత అంతా ఫోన్ చేస్తారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు నేను చెప్పడం, మీ రిలేటివ్స్కి వాళ్ళకి చెప్పండి, 80% డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇవి ఇట్లా మనకు చాలా ఉన్నాయి. ఇదే విధంగా సీట్ బెల్ట్, కారు 4 వీలర్ నడిపే వాళ్ళు ఎవరున్నా కూడా డ్రైవర్ కానీ, డ్రైవర్ పక్క సీట్ కానీ, ఈవెన్ ఇప్పుడు బ్యాక్ చైర్లో కూడా మనకు సీట్ బెల్ట్ వస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనకు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. అది ప్రొసీజర్. అది వెహికల్ యొక్క కండిషన్ ఆ విధంగా పెట్టింటారు అన్నమాట. ఎంత మంచి మోడల్ కార్ అయినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే అవి దానికి అట్లా మిషన్ ఇది అట్లా షిఫ్ట్ చేసి ఉంటాడు. కాబట్టి మెకానిజము సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. అది గుర్తు పెట్టుకునేసి మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా 4 వీలర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క సిటిజన్ 18 ఇయర్స్ అన్న ప్రతి వ్యక్తి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఈ ఆటో కానీ నడిపే ఎవరైనా కూడా ఈ రోడ్స్ అండ్ సేఫ్టీ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అది పాటిస్తే మన భారతదేశంలో ఈ రోడ్డు యాక్సిడెంట్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి, మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము. సో అది ప్రతి ఒక్కరు కూడా మాకు
కోఆపరేట్ చేయాలి, కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను. మీరు మీ ద్వారా ఇంకా కొంతమందికి తెలిసిన వాళ్ళు కూడా చెప్తే ఆ విధంగా అవేర్నెస్ అనేది పెరగడం వల్ల క్రైమ్ మెయిన్గా రోడ్ యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉండాలి. జరగకుండా అంటే రోడ్ రూల్స్ పైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉంటే, మినిమం అవగాహన ఉంటే రోడ్ యాక్సిడెంట్ అనేవి మనము నిర్మూలించగలుగుతాము. సో అది రోడ్ సేఫ్టీ గురించి ఎట్లా కాలేజీకి వచ్చాం కాబట్టి ఈ కొన్ని వేరే విషయాలు కూడా చెప్తాను. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కొన్ని చాలా అప్డేట్ అయినాయి. ఎవరు కూడా అన్నోన్ నెంబర్లు ఎత్తడము, ఏదన్నా లింక్స్, కొత్త లింక్స్ మా ఫోన్కి ఏదైనా వస్తే, టెక్స్ట్ మెసేజ్లు ఏదైనా వస్తే లింక్స్, ఏ లింక్ కూడా ప్రెస్ చేసి దాంట్లో వాడు చాలా ఇస్తాడు. మీకు లాటరీ తగిలిందంటాడు, మీకు లోన్ తగిలిందంటాడు. లేకపోతే చాలామంది సైబర్ క్రైమ్ వల్ల పడుతున్నారు కాబట్టి ఎవరు కూడా అన్నోన్ నెంబర్స్ని లిఫ్ట్ చేసి వాళ్ళు బ్యాంక్ మేనేజర్ చెప్పడం కానీ, మీ ఆధార్ అప్డేట్ కాలేదని చెప్పడం కానీ ఎవరు కూడా మనకి ఫోన్ చేయరు. మన పని మనమే చేసుకోవాలి. మనకి ఏమైనా బ్యాంకులో అవసరమైతే మనమే బ్యాంక్ వెళ్ళి పని చేయాలి, కానీ బ్యాంకులో మనకు ఫోన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆధార్ అప్డేట్ అనేది మనం మీ సేవపై చేయాల్సింది, కానీ వాళ్ళు ఫోన్ చేసి మనము మన డీటెయిల్స్ అన్ని మనం ఎవరికి కూడా చెప్పకూడదు. అదేవిధంగా ఎటువంటి ఫోన్లో మెసేజెస్, లింక్స్, కొన్ని లింకులు ఉంటాయి. ఆ లింకులు ప్రెస్ చేయడం వల్ల మన ఫోన్ డేటా అంతా కూడా వాళ్ళకు మిర్రర్ యాప్ అని కొన్ని యాప్స్ ఉంటాయి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన ప్రతి ఒక్కటి, మన పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. దానివల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా సైబర్ క్రైమ్ వల్ల పడవద్దు. సైబర్ క్రైమ్ ఎట్లంటే వన్స్ ఒకసారి డబ్బులు ఏదైనా మోసపోతే దాంట్లో ముద్దాయి అక్యూజ్ ఎవరు అనేది కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అవతల వ్యక్తి ఎవరిని మనకు తెలియదు. త్రూ ఒక ఫోన్ నెంబర్ ద్వారా పట్టుకున్నా కూడా ఆ ఫోన్ నేను వాళ్ళు ఇస్తారని చెప్తాడు, దాన్ని మనం ప్రూవ్ చేయలేము. ఇంకోటి ఏమంటే రికవరీ కూడా చాలా కష్టం. అందరు కూడా ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్ ఉంటారు కాబట్టి మనం నార్త్ ఇండియన్ పోయేసి వాళ్ళని పర్సన్ హైట్ పోయేసి పట్టుకుని వచ్చి రికవర్ చేయడం అనేది చాలా అసాధ్యం. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఆ పొరపాటు చేస్తున్నారు. ఉద్యోగం ఇస్తామనో, లేకపోతే ఏదైనా ల్యాండ్ తగిలిందనో, ఈ విధంగా చాలా రకాలుగా ఎవరైనా చెప్తే ఎవరి మాట నమ్మొద్దు. మన కష్టం మీదే మనము ఉండాలి. ఈ సైబర్ క్రైమ్ వల్ల పడద్దు. ఇంకా ఈ అమ్మాయిలు చాలా మంది వచ్చారు కాబట్టి ఎవరు కూడా అమ్మ హ్యాపీగా మంచిగా చదువుకోవాలి. ఎటువంటి మనం ఖచ్చితంగా మన తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఎంతో ఆలోచించి మిమ్మల్ని కాలేజీ పంపడం జరుగుతుంది కాబట్టి అన్ని చట్టాలు మారినాయి. ఎవరు కూడా ఈ లవ్ అని అవని కొన్ని బ్యాడ్ వాటిల్లో వెళ్ళొద్దండి. మీ భవిష్యత్తు ఆలోచించండి. మీ పేరెంట్స్ ఏ స్థితిలో ఉన్నారు, మీ పేరెంట్స్ ఏ స్థితిలో మిమ్మల్ని చదివిస్తున్నారు, అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ఒకసారి రాంగ్ స్టెప్ వేస్తే మీ లైఫ్ అంతా కూడా అదే విధంగా ఉండిపోతుంది. చట్టాలు ఇప్పుడు చాలా తీవ్రమైనవి. అబ్బాయిలకు చెప్తున్నా, పోక్సో కేసు 18 years లోపల అమ్మాయిల జోలికి ఏమైనా వెళ్తే చాలా తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయి. రిమాండ్ చేస్తాము, తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, మీ ఉద్యోగాలు రావు, మీరు చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. సో అమ్మాయిల జోలికి వెళ్ళొద్దండి. చదువుకుంటున్నారు కదా, చదువుకోండి, మంచిగా కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ కాండి, ఏమైనా జాబ్ సంపాదించండి. అందరూ కూడా మనం ఎస్కేపీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నామంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మిడిల్ క్లాసే ఉంటారు. అవునా? ఏమన్నా కోటీశ్వర పిల్లలు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? ఉన్నారా ఎవరన్నా? సో అందరూ కూడా మీకు చెప్పండి, ఎటువంటి చెడు వ్యసనాలకు కానీ, ఈ గంజాయి కానీ గుంతకలో అక్కడక్కడ వినిపిస్తుంటుంది. మేము మ్యాక్సిమం గంజాయి వచ్చేసి చాలా ఇంకా తీవ్రమైన నేరం ఇప్పుడున్న రోజుల్లో. NDPS చట్టం ప్రకారం అది 10 సంవత్సరాల జైలు శిక్ష, చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాటి జోలికి పోవద్దు. చాలామంది మిమ్మల్ని కొంతమంది బ్యాడ్ ఎవరైతే ఈ స్టూడెంట్స్కి ఫ్రెండ్స్ ఉంటారు బయట, కాలేజీ మధ్యలో మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్ వరకు చదివి డ్రాప్ అయిన వాళ్ళు, ఆటో డ్రైవర్లు కానీ కొంతమంది వాటికి అలవాటు పడేసి మిమ్మల్ని వాటిలో లాగడానికి ఎంకరేజ్ చేస్తారు. సో మీరు వాటిని అవాయిడ్ చేయాలి. స్మోకింగే చేయకూడదంటే గంజాయి అనేది ఇంకా దారుణం అనమాట. సో దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మేము చెప్పిన మాటలన్నీ విని 10 మంది కూడా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్కేపీ కాలేజ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ స్టేజ్ ఉన్న ప్రతి ఒక్క లెక్చర్స్ స్టాఫ్కి, అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ప్రాణాల వరకు దారితీస్తుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు, చాలా చూస్తూ ఉన్నారు. రోజు పేపర్లలో అక్కడ యాక్షన్ జరిగింది, ఇక్కడ యాక్షన్ జరిగిందని చూస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచైనా చేంజ్ తీసుకురావాలి. మన నుంచి చేంజ్ రాకుంటే మరి మన దగ్గర వస్తే మన చుట్టుపక్కలంతా చేంజ్ తీసుకురాగలే సత్తా మన దగ్గర ఉంది. ఎందుకంటే రేపొద్దున మనం చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీ లెవెల్లో రేపొద్దున కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి మంచి హోదాల్లోకి వెళ్తారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే ఖచ్చితంగా వెళ్తారు.
కాబట్టి మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మీరు ఈ ట్రాఫిక్ రూల్స్ని అలవర్చుకుంటే తర్వాత మీరు పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇప్పుడు మా వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే నేను సార్ చెప్పడం కూడా ఈ హెల్మెట్లకు సంబంధించి సీట్ బెల్ట్స్ ఇలాంటివి మినిమం థింగ్స్ మన ప్రాణాలను కాపాడ్డాయి, చిన్న చిన్న విషయాలే. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలు కూడా మీరు మర్చిపోకూడదు. తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ అయితేనేమి ఇవి కూడా మీరు దృష్టి పెట్టి ఫేక్ యాప్స్ పంపిస్తూ ఉంటారు, ఆ ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు, అవి కూడా ఏం క్లిక్ చేయొద్దు. లింక్స్ కూడా దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అమ్మా నాన్నలకు తెలియదు, వాళ్ళకి మొబైల్స్కి ఏదో ఓటీపీ ఉంటే చెప్పేస్తారు, అమ్మ వాళ్ళకి తెలియదు, ఊరికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, మనం చూపిస్తేనే అది కూడా పాపం. కాబట్టి అమ్మా నాన్నలు కూడా చెప్పండి ఇంటి దగ్గర. మీకు చెప్పినామంటే మీ నుంచి 10 మంది సర్కిల్ కావాలి ఈ మెసేజ్. కాబట్టి అట్లా అవుతుందనేసే మేము వస్తాం అన్నమాట డిగ్రీ కాలేజ్లో. ఇంకా మీ చదువుకు సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ బాగా ప్రిఫర్ చేయండి. ఈ బయట ఉండే ఇవి కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయో మై గవర్నమెంట్ కానీ, దీక్ష కానీ, NPTEL కానీ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. అవి చూసారా ఇంతకీ? చూడండి, ప్రతిరోజు చూడండి. దాంట్లో సంబంధించిన PIB ఉంటుంది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది. దానికి సంబంధించి రోజు న్యూస్ అక్కడ ఫాలో అయితే మీకు ఒక స్టాండర్డ్ సోర్స్ దొరుకుతుంది. ఎట్లా పడితే అట్లా ర్యాండమ్గా చదవకుండా ఒక ఆర్గనైజ్డ్ వేలో చదువుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా ముందుకు పోతారు. ఈ అవకాశం ఇచ్చిన మీ కళాశాల యాజమాన్యానికి, తర్వాత మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన CA గారికి అందరికీ నా మంచిగా కృతజ్ఞతలు చెప్తూ, మీరు ఈ ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తారని భావిస్తున్నాను. ఎవరైనా మరి మా స్టేషన్ నుంచి బైక్లో వితౌట్ హెల్మెట్, అది కూడా SKP డిగ్రీ కాలేజ్ వాళ్ళు వచ్చారంటే స్టేషన్లో పిలిచిపోవచ్చు చెప్తున్నాను. మీరు కూడా అమ్మ నాన్నలకు చెప్పండి, నాన్న వాళ్ళకి రోజు డైలీ వెళ్తూ ఉంటారు, హెల్మెట్లు ధరించాలని చెప్పండి. మినిమం థింగ్ హెల్మెట్, ఓకేనా? అదేం పెద్ద ఇదేం కాదు. ఒక 1000 రూపాయలు పెడితే ఒక మంచి హెల్మెట్ వస్తుంది, ISI బ్రాండ్ హెల్మెట్ వస్తుంది. అది తీసుకుంటే మన ప్రాణాలు మనం చెప్పడం వల్ల కొంతమంది ప్రాణాలు కాపాడే వల్ల మనం అవుతాం. చాలు, మన జీవితానికి ఒక్క ప్రాణం కాపాడినా కానీ మన జీవితం సార్థకవుతుంది. ఈ అవకాశం అందరికీ ఇచ్చిన అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ నాకు విరమించుకుంటాను. జై అక్కడ ఉన్నది చదవండి గట్టిగా. మీరు చదవండి, పట్టుకొని ఉంటారు, మీరు చదవండి గట్టిగా. మీరు చదువుకునే కాదు, మీరు చదివితే గట్టిగా మీరు చెప్తాం. గట్టిగా చదవండి. హెల్మెట్ పెట్టుకో బ్రో. హెల్మెట్ పెట్టుకో బ్రో. నీకోసం కుటుంబం ఉందని గుర్తించుకో. మద్యం మత్తులో డ్రైవింగ్ నేరం, ప్రాణాంతకం. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బ్రతికేవాడు నాన్న హెల్మెట్ పెట్టి బిజీగా ఉంటారన్న విషయం మనకందరికీ తెలిసిందే. అంత బిజీలో కూడా మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధ్యతగా మన కళాశాలకు వచ్చి చాలా విషయాలను, ముఖ్యంగా మీ ప్రాణాలకు సంబంధించిన విషయాలను, అంటే మీ ప్రాణాలను ఎట్లా కాపాడుకోవాలి, మీ కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మీ సమాజాన్ని ఎట్లా కాపాడుకోవాలి, తద్వారా దేశానికి ఏ విధంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేసినందుకు ప్రవీణ్ కుమార్ గారికి మరి బాలముని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించిన డాక్టర్ నాగరాజు గారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, అట్లాగే నారాయణ సారు, డాక్టర్ బాలకృష్ణ, మరియు వాళ్ళ రాఘవేంద్ర సార్ యాక్చువల్ వాళ్ళ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం నుంచి పిల్లల్ని అదే పనిగా ఇక్కడికి పంపించడం డిస్టర్బ్ అయినా కూడా, అట్లాగే ఇతర అధ్యాపక మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం సవ్యంగా జరగడానికి కృషి చేశారు. అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లలు మీరు కూడా మీ అమూల్యమైన సమయం ఇది, రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి, అయినా కూడా ఈ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు మీరు దీనికి కేటాయించారు. ఆ తర్వాత మళ్ళీ మీ కార్యక్రమంలో మీ ప్రాక్టికల్స్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవాలని మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ,
వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా పాటిస్తారని, నలుగురితో పంచుకుంటారని, తద్వారా సమాజానికి పనికొస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.